మా వీడియో షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ హాయ్. హాయ్. వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడకైతే ట్రై చేయండి, అందరూ పంపేయండి. తమ్ముడు హాయ్. హాయ్ రా బాలు. చూడాలా మేము హాయ్ చెప్తున్నాం, తినడం మాత్రం మాను. ఇంకా చాలా కాయలు తినాలి. ఆల్రెడీ గంట నుంచి తింటున్నాం, ఇంకో గంటన్నరగా ఎంత సేపు తినాలి మనం? మనం ఒక 5 గంటల వరకు. నువ్వు 2 గంటలు, నువ్వురా తర్వాత ఎంతసేపు తినాలనుకుంటావు? ఓకే బాయ్ బాయ్. మా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ మాత్రం చేసుకోండి, లైక్ మాత్రం తప్పనిసరి. ఈ వీడియో బాణం గుర్తుమే ఉంటుంది, దాన్ని పంపించి ఏరో వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్. పెద్ద పెద్ద చెట్టు ఎక్కి కోయడం అనేది చాలా చిత్రం. ఏ తమ్ముడు, ఏ తమ్మి, ఏం చేస్తున్నావా? దిగుతున్నావా ఎక్కుతున్నావా? కమాన్ కమాన్ యా. మామా ఈ కాయని ఎట్ట తినాలి తెలుసా? చాకు లేకుండా. వావ్, ముందు ఎలా కూడా తింటారని తెలియదు. వావ్, ఏదే ఎక్స్టెండ్ అమ్మా, తిను. ఓ ఇది మామూలు విషయం కదా, నీళ్ళంటలు కూడా ఉండాలి అక్కడక్కడ. ఓ ఇప్పుడు మీరు కత్తులు కోసి కూడా వేస్ట్ అయిపోయింది మీకు. ఒరే ఒరే ఒరే, మీ కత్తులతో కోసి చేతి తినేస్తున్నాడా? ప్రశాంత్ ఇడిపెత్తిరా, సూపర్ రా నువ్వు. నీకు నేను బర్రెలు కొనిచ్చి 4 చెట్లు ఏ విధంగా 4 చెట్లు కొనిస్తాను రా నేనా. ఏయ్ నువ్వు చెట్లు ఎక్కి 4 చెట్లు కోసుకుండి, నువ్వు చదువుపోయినా బాధలేదు, 4 బర్రెలు కొనిస్తాను, 4 ఈ చెట్లు కొనిస్తా, శుద్ధంగా నువ్వు వ్యవసాయం చేసుకోరా. ఓకే కానీ ఇటు తిరగాల, నువ్వు అటు తిరిగితే కాదు, ఇటు తిరిగి తినాలా. ఎండలోకి ఎందుకు వెళ్తానట? నీళ్ళకి రండి, నీళ్ళకి రండి. ఎండ ఎట్ట ఉంది, ఎర్రటి ఎండలో ఇంత చల్లటి ముంజులు తింటుంటే ఉంటుంది. తీసుకో తీసుకో కూడా తీసుకో, తీసుకోండి. ఓ ఓ ఓ కానీ మీకు నచ్చింది తీసుకోండి, ఏది కావాలి తీసుకో. తీసుకో ఓకే. నీకేం కావాలి తీసుకోమ్మా. అబ్బా నీళ్ళు మీద చెప్పు, అలా కాదు పక్కన పెట్టాలి, నీళ్ళ మీద పడతా. వేసుకో. అబ్బా మరి ఆస్వాదిస్తూ తినాలా. నువ్వు తీసుకో, ఇంకోటి ఏ కావాలి తీసుకో. తీసుకోండి, తీసుకో, ఏం కావాలి తీసుకో, ఏ కావాలి తీసుకో. వెరీ గుడ్. కానీ ఎట్ట తింటుంది చూపించు. మధురాతి మధురం ఈ చెట్టికాయ. గుండెకి కూడా మంచిది, హెల్త్ ప్రాబ్లాలు రావు. డాక్టర్ అవసరంలో యాక్టర్ అనుకుంటున్నావా? వర్ణించడానికి బా ఏం తింటారండి వాళ్ళ కాయలు మాత్రం ఆస్వాదిస్తా. అబ్బా 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 అబ్బా, అరే రే 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 రే. లక్షలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసినా కానీ ఇంత తృప్తి ఉండదు. గోవా బీచ్లోకి వెళ్ళినా ఇంత సంతోషం రాదు. గోవా బీచ్ లేని మజా ఈ ముంజికాయలోనే ఉందని చెప్పి నేను ఆస్వాదిస్తున్నా. గోవాలోకి వెళ్తే ఏముంది, బొంగు. ఇది చూడు, ఎర్ర టెండలో తాడి చెట్టు కింద నిలబడి తింటుంటే. ఈ తాడి చెట్టు కింద పవన్ కళ్యాణ్ కూడా పాట రాశాడు, గుర్తుందో లేదో మీకు? తాడి చెట్టు ఎక్కలేవు, తాటికల్లి దింపలేవు అని ఏదో పాట రాశాడు కదా. కానీనమ్మా. అబ్బా 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 అబ్బా. ఏరా తీసుకో, కాయ తీసుకో కానీ ఆస్వాదించు. అదే కానీ ఎట్ట తిన్నా నువ్వు బలి తింటున్నా కానీ. పై తలపైకేద్దాం ఒకసారి, ఇప్పుడు తిను. అర్రే రే 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 రే. బాలు బాయ్ కేవో ఏరా తమ్ముడు, ఆకలేస్తుందా? ఇంకేం ఆకలేస్తుంది, ఇక్కడ సరిపోతుండే మనకి. ముంజికాయ తింటే ఉండేది మజా. అబ్బా మీ ఫ్రెండ్స్ మాత్రం బాగా చెప్పుకోవాలి. అబ్బా రే ఏం ఆస్వాదిస్తున్నాయి, సుప్రీం మామూలు కాదు. ఏది కాయలా వచ్చి మోసుకెళ్ళమని మీ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. ఎవరికి ఒక్కొక్క వేసుకుంటే దారిలో. ఓకే మామూలు విషయం కాదు, బలి వస్తుంది అంతే సౌండ్ అంతే. ఏదో లాగో ఈ పక్కది ఎట్లాగా ఆస్వాది. అబ్బర్రే సేమ్ అంతేరా. అరే రే రే ముంజికాయలో ఉండే మజా. అర్రే ఏదో భయ ఇది ఎట్లా అవుతున్నా. అరే రే 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 తలవాగెత్తు. ఏం తమిళ సినిమాలు ఎలా ఉంటున్నావు నువ్వా? బాలో నీతో షార్ట్ ఫిలిం చేయాలి కావాలో అట్టే అన్న. అమ్మాయిలకి డేట్స్ ఇస్తున్నా, వాళ్ళ లైఫ్ కానీ లైఫ్ లుక్ కాదు.
ఓకే, ఇంతటితో మేము వీడియోని సమాప్తం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోయింది 12 గంటల టైంలో. ఇది తీసుకో అది కాదు, దాంట్లో ఉందిరా రా, దాంట్లో ఉండదు రా, తీసుకో ఇట్లా చిన్నగో ఎన్ని చిన్నవి చూడు, ఇగో అన్ని చిన్న ఇగో తీసుకో, ఇగో మధ్యలో అదే అది అవుతుంది, ఇదే అవుతుంది. రెండు కూడా తీసుకో తీసుకో, అదే నువ్వు కూడా రమ్మరా, తీసుకో కాయ తీసుకో, తీయండి రండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఎంజాయ్ చేయలేరు రండి. గోవాకు పోయినా ఏ ఆనందం ఉండదు భయ్యా. మామూలు నువ్వు కూడా తీసుకోమా, ఇక కాయ తీసుకో తీసుకో తీసుకో. ఇంకా ఎలా ఉన్నాయి సుప్రియ? ఎన్ని కాయలు తినట్టు ఇప్పటికే మామూలుగా టోటల్గా చెప్పు. ఏం 9 నువ్వేం తినటమా? ఏడు ఇన్ని కాయలు పడుంటే ఒక్కసారి చూడండి అయ్యా. ఇలా 5-6 కాయలు అంటారా? ఒక్కసారి ఎన్ని చూడండి, లెక్కేయండి. ఇన్ని కాయలు తిని ఇన్ని కాయలు అడి చిక్కేస్తే నువ్వేం తింటారా? ఇది 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 నిజాయితీ. నువ్వు ఇప్పుడు నిజాయితీ చెప్పు, మీరు నిజాయితీ చెప్పు. 10 నువ్వు చెప్పు. నిజాలేనా? నమ్మచ్చా? సరే ఓకే. ముంజితనం అబ్బా, కానీ ఎంజాయ్ చేయండి, మళ్ళీ చేయలేరు. కిడ్నీలు లివర్ అని ఏం లేదు, కానీ చల్లదనం మాత్రం బాగుంటుంది. ఎందుకంటే కళ్ళు తాగే వాళ్ళందరికీ ఏంటంటే ఎండాకాలం కళ్ళు తాగడం మానేసి చల్లదనంగా ముంజులు తింటే హ్యాపీగా ఉంటుందని నేను చెప్పగలను ఖచ్చితంగా. ఏదైనా సరే చూడకపోయినా మనం ఎవరో ఇప్పుడు చూడాలనేం కాదు, కానీ పిల్లలు మాత్రం ఇలాంటి ఎండదిగాలు తీసుకురావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటానయ్యా. ఏం ప్రశాంత్, అయిపోయిందా? ఏమన్నా నువ్వు అయిపోయిందా? ఓకే చెప్తాను. ముంజికాయలకి ఎంత దూరం వచ్చావు అనేది మాకే తెలియదు. అది కూడా ప్రాంతాలు చూపిస్తున్నాను. ఊరికి చివరైతే, ఊరి దగ్గర అయితే కాదు, అసలు చుట్టుపక్కల కూడా ఊర్లు కనపడవు. అంత దూరం వచ్చి మేము ముంజికాయలు తింటున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనం టౌన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. టౌన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేదానికంటే ఇక్కడ మాత్రం ఇది మామూలు ఎంజాయ్ కాదు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకోండి. ఎవరైనా గౌళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు లేని ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చుకోవడమే, మీలాంటి వాళ్ళు తీసుకొచ్చుకోవడం. పిల్లలు లేకపోతే తీసుకొచ్చి మనం ఎంజాయ్ చేయడమే, అంతే. ఏదేమైనా సరే తమ్ముళ్ళిద్దరికి మాత్రం హ్యాషప్ చెప్పాలి, ఎందుకంటే గొప్ప కళాకారులు. ఏ సుప్రియ, బాగా తీసిస్తున్నట్టున్నారు నీకు? వావ్, తిను. ముంజిని తీసి నీట్గా తీసుకుని తింటున్నారు వాళ్ళు. ఏదో సార్ జెల్లో ఉంది, చూపించండి. వావ్, చూసారు జెల్ ఉన్నట్టు ఉంది ఇది. ప్రశాంత్, ఏది అట్టుందిరా బాయ్? ఇప్పుడు నీకు ఫస్ట్ నుంచి అలవాటు ముంజులు తీయడం? ఓకే, ఎక్సలెంట్. ప్రశాంత్, అట్ట కాదు, చేతితో తీసుకోరా దాన్ని. ఇంకో అది పోయి కింద చేయలేదు, ఇంకోటి తీసుకో ఎన్ని కదా ఇవన్నీ మీకు తీసుకోండి. వావ్, తీసుకో. ఎన్నిసార్లు చెప్తావమ్మా నువ్వు? టిప్కి థ్యాంక్ యూ చెప్పాలంటే అయ్యేది కాదు. ఇక ఒకసారి చెప్పావు కదా, ఇప్పుడు 10 సార్లు చెప్పావు. తిన్నప్పుడల్లా థ్యాంక్ యూ అంటే అమ్మా. ఓకే రా బాయ్. ఏందిరా కింద పోతే నీళ్ళు కింద పోతే మూడు దగ్గర పెట్టుకోవాలా? అది 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 లెక్క. అట్ట తినాలా? అట్లా తీయాలా? అది అబ్బా, ఎక్సలెంట్ తింటున్నాడు అబ్బాయి పిల్లడు. అంతే, అది 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 ఏదమ్మా నువ్వు ఎట్ట తింటావు సార్ చూపించావు. ఓకే, తాడి చెట్టి గొప్పతనం మీకు తెలియదు, ముంజులోని రుసితనము మీరు ఎరగరు, ఇప్పుడే కనిపెట్ట ఈ పాట నేను. ఇప్పుడే ముంజులు చూడండి, ఆల్రెడీ ముంజుల్లో ఒక గొప్పతనం ఖచ్చితంగా మీరు చూసి తెలుసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూడాలి. ఇవి తాడి చెట్టు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ తాడి చెట్టు ఇప్పుడు ఈ ముందు ఉంది కదా, ఇది ముదిరిపోయిన తర్వాత తాటికాయ అవుతుంది. తాటికాయ అయిన తర్వాత ఖచ్చితంగా తాడి తాండ్ర అంటారు. ఇప్పుడు ముంజు తింటున్నాం మనం. ఈ కాయ ముదిరిపోయిన తర్వాత మనం తాటికాయ అవుతుంది. అది భూమిలో పాతి పెట్టిన తర్వాత దానికి తేగ వస్తుంది. ఆ తేగ ఒకవేళ మనం తినకపోతే ఆ తేగ పగలకుండా దాంట్లో కూడా మళ్ళీ గుంజు ఉంటుంది. ఇన్ని రకాలుగా. ఇదిగో ఇది తాటి చెట్టు ఒక తాటాకి. ఇది ఈ తాటాకి ఇల్లు కట్టుకోవచ్చు. అదేవిధంగా దాని బద్దలు కూడా మనం
మనం ఇంటికి పెని వేస్తాం, అంటే పెండులుగా. అంటే ఇంతకుముందు ఆ మిద్దిలు లేకముందు దీని కర్రలే వాడేవాళ్ళవి. ఒకటి అది కర్రకు వస్తుంది, రెండోది ఇది తాటే కప్పుకు వస్తుంది, మూడోది దీంట్లో ఒక నార వస్తుంది, జనప నారలాగా. ఇదిగో దీంట్లో ఈ నార వస్తుంది, ఈ నారలో ఒక పీస్ వస్తుంది, ఆ పీసే తాడులతో కడతారనమాట. అంటే తాడి చెట్టు ఒక గొప్పతనం చాలామంది మీకు తెలియదు. ఇవే తాడి చెట్లు. ఈ చెట్టు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, ఆ తేగ మనం కొయ్యకపోతే ఈ చెట్టు అవుతుంది. తర్వాత ఈ చెట్లో నుంచి వచ్చిన తర్వాత ముంజులు వస్తాయి. ముంజులు వచ్చిన తర్వాత ఆ ముంజులు కూడా మనం తినకపోతే ఈ విధంగా, అంటే ఎన్ని ఉన్నాయి, ఒకటే తాడి చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి. హలో హాయ్, ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీ. హలో హాయ్, ఎండాకాలం సెలవుల్లో పిల్లకాయలను తీసుకుని మేము తాడి చెట్లు కాడికి వచ్చాం. ఆల్రెడీ బాలు, తమ్ముడు పేరే మీరా, సాయి మా కోసం చెట్లు ఎక్కి ఆ సాయి కాయలు కోసి ఇదిగో చూడండి ఏ విధంగా చేస్తున్నాడు. కోయండమ్మా. ఈరోజు ఫుల్ ఆహారం సాయంత్రం ఏడ తిని ఏడ కూర్చుని ఎండలో అబ్బా మామూలుగా లేవు, తింటుంటే చల్లగా ఉంది. పిల్లల్ని తీసుకుని అసలు ఈ ఎండలో చెట్టు ఎక్కడం కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే సాయి మా కోసం ప్రయాసపడుతున్నాడు. సాయి కోసం మాత్రం ఒక లైక్, ఒక షేర్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి. ఎందుకంటే మీ పిల్లల్ని తీసుకుని రావాలంటే పల్లెటూరులో చాలామంది చెట్టు గురించి తెలుసు, అయినా కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ తాడి చెట్టు ఒక మహాత్మ్యము, ఈరోజు దాంట్లో గొప్పతనం ఈరోజు మీకు వివరించబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఒకవేళ ఎవరైనా పల్లెటూరులో లేకపోతే సిటీల్లో మీ వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఈ వీడియోని మాత్రం మీ సిటీల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం తాడి చెట్టు గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటే ఆ చెట్టులో ఏమేమి మనకు ఉపయోగం వస్తాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీరు చూడండి. హలో హాయ్, ఏ ఊరు చెప్పండి మీరు? ఇది అరే ఎదవా. హలో హాయ్, ఈరోజు సమ్మర్ సెలవులకి పిల్లల్ని తీసుకుని ముంజికాయలకి రావడం జరిగింది. అలాగే చాలామంది వచ్చాం. ఈ ముంజికాయల్లో ఒక గొప్పతనం మళ్ళీ చెప్తున్నాను. ఈ ముంజు తింటే ఆరోగ్యానికి మంచిది. ముదిరితే తినకూడదు, లేతగా ఇది చూపిస్తాముడు లేతకాయలు ఉండాలి. ముదిరి మరీ బాగుండదు, ముదిరితే తినకూడదు, నీళ్ళు వచ్చేది తినాలి. దీనివల్ల ఒక తాడి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, ముంజు తినాలి. ఈ ముంజు ముదిరిపోతే తాటికాయ వస్తుంది. తాటికాయ వచ్చిన తర్వాత దాన్ని చెక్కలు కోసుకు తింటారు, కొంతమంది ఉడకబెట్టి తింటారు, కొంతమంది కాల్చుకు తింటారు, రకరకాలుగా తింటారు. అది కూడా ముదిరిపోయి భూమిలో తాగబెడితే చెట్టు వస్తుంది. చెట్టు వచ్చిన తర్వాత దాన్ని తేగ అంటారు. తేక ముందు మళ్ళీ ఒక ముట్టు ఉంటుంది, దాన్ని కొడితే దాంట్లో గుంజు ఉంటుంది, అది కూడా తినడం చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే తేగను అలాగే వదిలేస్తే మనం తాడి చెట్టు అవుతుంది. తాడి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆ తాడు మాను బద్దలు కోసుకుని ఇంటికి వేస్తారు. తర్వాత ఏంటంటే దానికి ఆ తాడి చెట్టుకి ఒక మామూలుగా తాటేకు ఉంటుంది. తాటేకు పైకి కొప్ప వస్తుంది. ఆ తాటేకు మధ్యలో అంత బద్దలు వస్తాయి. ఆ బద్దగా పీసులు లాగితే ఆ బద్దనే మనం తాడులేసి కడతాం. అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. నేను చెప్పాను ముంజు, తేగ, తాటికాయ. మీకు ఇంకో గొప్ప న్యూస్ ఏంటంటే దాంట్లోనే కళ్ళు వస్తుంది. మీలాంటి వారికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. ఒక గ్లాస్ తాగితే సలం ఉంటుంది, 2 చెంబులు తాగితే నిసా వస్తుంది. అందుకని నేను దీని గొప్పతనం చెప్తున్నాను. కళ్ళు గురించి నేను చెప్తున్నాను అనమాట. చెట్టు గురించి చూపించాను, వాళ్ళ చెట్టు చూపిస్తున్నాను. ముంజికాయ తినండి, సలవ ఉంటుంది. తేగ తినండి, బాగుంటుంది. అలాగే తాటికాయ తినండి, ఇంకా బాగుంటుంది. దయచేసి కళ్ళు జోలికి మాత్రం వెళ్ళొద్దు, అది మన ఫ్యామిలీకి చాలా హానికరంగా ఉంటుంది. ఓకే, బాయ్, సీ యూ, టాటా, నమస్కారం. తాటికాయలు గొప్పతనం కొంచెం బాలు మనకి ఎవరిస్తాడు చెప్పు బాలు. ఏమేమి తయారవుతాయి దీంట్లో తాటి చెట్లు? తాటికాయలు, తాటి ముంజులు, తాటి చెక్కలు, తాటి పొళ్ళు, తాటి చెట్లో నుంచి వచ్చే గూజు, ఇవన్నీ మనకు ఆరోగ్యానికి మంచిది తింటే కానీ మంచిది. అదేవిధంగా తాటి చెట్టు మొత్తం దీని గురించి, తాటాకులు దాని గురించి కూడా చెప్పు ఒకసారి మాకు. తాటాకులు ఏంటంటే మనం ఈ మిద్దిలు రాకముందు పూరీలకి ఉపయోగించుకుంటున్నారు. ఒకటి దబ్బలు గాని, నార గాని, కట్టుకున్నట్టుకు గాని, అవి ఇంతకు ముందు రోజుల్లో ఉండి ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయి ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మిద్దిళ్ళు వచ్చాయి. మొత్తం మీద ఈ తాడి చెట్టు 100 రకాలు మనకు ఉపయోగాలు ఉన్నాయి. అసలు మర్చిపోయావు, దీంట్లో కళ్ళు వస్తుంది, అది మెయిన్. అది మర్చిపోయావు నువ్వు అసలు సంగతి. ఎందుకంటే ఇది కళ్ళు ఇచ్చేది ఇది మెయిన్. ఎందుకంటే మందు బాబులకి ఈరోజు కలితి లేకుండా తాగేవారు. కాకపోతే ఏంటంటే సలవకైతే ఒక జగ్గు ఒక గ్లాస్ తాగితే ఎప్పుడైనా వారానికి సలవ, ఎక్కువ తాగితే మొత్తుకు బానిసలు అయిపోతుంది. అది కూడా చెప్పయ్యా. ఎక్కువ తాగడం వల్ల ఇబ్బంది, ఎక్కువ తాగితే మొత్తుకు బానిసలు అయిపోతారు, కాపురాలు పోతాయి. ఓకే, వెరీ గుడ్ తమ్ముడు. మీ ఒక్క సలహాకి హ్యాండ్స్ అప్. చూశారు కదా, తినండి అమ్మా. ఏరా అయిపోయింది అప్పుడు చూసుకో. తాడి చెట్టి గొప్పతనం తెలుసుకో.
వా తమ్ముడు ఈరోజు ఆనందాన్ని మిగిల్చావు. ఈ వీడియోని అనేకులకి షేర్ చేస్తాం మేము. ఖచ్చితంగా నీ ఒక్క గొప్పతనం వల్ల అనేకులకి మాత్రం వీడియో వెళ్తుంది తమ్ముడు. ఓకే తమ్ముడు. శ్రేష్టమైన ఫుడ్డు ముంజికాయలు. ముంజికాయలు తిని ఎండాకాలం సెలవుల్లో పిల్లల కోసం ముంజికాయల కోసం వచ్చాం. ఎందుకంటే స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే కల్తీ లేనిది ఒక ముంజికాయ మాత్రమే. బాలుగారు కల్తీ లేని ముంజికాయ తిందాం రండి, తిందాం రండి, వేగముగా వేగముగా రండి రండి. సరే నేను నిలబడి దగ్గరికి వెళ్దానొచ్చా. ఎండాకాలం హాలిడేస్కి ఎర్రటి ఎండలో ముంజికాయ చల్లగా తింటే ఎలా ఉంటుంది సోదరా? బాగుంటుంది. తమ్ముడు పాప చెట్టు ఎక్కి కాయలు కోసాడు మన కోసం. తమ్ముడికి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ షేరు వేసుకోవాలి. తమ్ముడు లవ్ కోసం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఈ తమ్ముడికి. నేను పడ్డాడు. సరదా ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా సుప్రియా? ఏ విషయాలు బాగుంది. ఎలా ఉంది ఇక్కడ రావడం మీకు? నచ్చింది. ఈరోజు మేమందరం ముంజికాయలు తినేదానికి వచ్చి ఉన్నాం. జన సైనికులుగో చాలా బాగుంది. సుప్రియా ఇటు తిరుగు. అది వీడియో చెట్లేనా ఇవి? మన ఊరోళ్ళకి